ప్రిన్సెస్ హనీ ముచ్చట్లు. ఇప్పుడైతే సెకండ్ స్టోరీ తోటి మీ ముందరికి వచ్చేసా. సెకండ్ స్టోరీ పేరేంటంటే అన్స్పోకెన్ కైండ్నెస్. దాన్ని నేను ఇంగ్లీష్ లో చూపించి తెలుగులో చెప్తా. చలో స్టోరీలోకి వెళ్ళిపోదాం. Once there was a person who used to always buy oranges from the same old lady in his neighborhood. ఒకప్పుడు ఒక వ్యక్తి తన పొరుగున ఉన్న ఒక వృద్ధ మహిళ నుండి ఎప్పుడు నారింజ పండ్లు కొనేవాడు. After buying the oranges, he would always pick one from his bag, peel it, put a piece in his mouth, and then complain that it's sour and hand over the orange to the old lady. నారింజ పండ్లు కొన్న తర్వాత అతను ఎప్పుడు తన సంచిలోంచి ఒకదాన్ని ఎంచుకొని దాని తొక్క తీసి ఒక ముక్క నోట్లో పెట్టుకునేవాడు. ఆపై అది పుల్లగా ఉందని ఫిర్యాదు చేసి ఆ నారింజను వృద్ధురాలికి ఇచ్చేవాడు. The old lady would take few pieces of that orange and reply, "No, the orange is sweet. However, by then he would leave from there." ఆ వృద్ధురాలు ఆ నారింజ పండులోని కొన్ని ముక్కలను రుచి చూసి, లేదు, నారింజ తీయగా ఉంది అని జవాబు ఇచ్చేది. అయితే అప్పటికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. His wife always noticed it, and one day she asked, "The oranges are always sweet. Then why you this act every time?" అతని భార్య దానిని ఎప్పుడు గమనించేది మరియు ఒక రోజు ఆమె అడిగింది, నారింజలను ఎప్పుడు తీయగానే ఉంటాయి, మరి ప్రతిసారి ఇలా ఎందుకు చేస్తావు? He smiled and said, "For so many years I have been noticing that the old lady sells oranges but never get to eat herself. Buying this trick, I just try to get her to eat one without losing her money. That's it." అతను నవ్వి, చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను, ఆ వృద్ధురాలు నారింజ పండ్లు అమ్ముతుంది కానీ ఎప్పుడు తినదు. ఈ ట్రిక్ ద్వారా నేను ఆమె డబ్బును పోగొట్టుకోకుండా ఒకటి తినేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. The vegetables vendor next to the old lady saw this almost every time and complained, "Every time this man comes, buys and then fuses over your oranges. And I see that you always put a few extra for him. Why?" ఆ వృద్ధురాలు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారి దాదాపు ప్రతిసారి దానిని చూసి ఫిర్యాదు చేసేవాడు. ఈ వ్యక్తి వచ్చిన ప్రతిసారి మీ నారింజలను కొని వాటి గురించి గొడవ చేస్తాడు మరియు మీరు ఎల్లప్పుడూ అతని కోసం కొన్ని అదనంగా పెట్టడం నేను గమనించాను. ఎందుకు? The old lady smiled and said, "I have known him since he was a young boy, and I also know his intention. Each time he just wants to feed me an orange, and he thinks I do not know that. That's why I always ensure to put a few extra for him." ఆ వృద్ధురాలి నవ్వి, అతని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అతని ఉద్దేశం కూడా నాకు తెలుసు అంది. ప్రతిసారి అతను నాకు ఒక నారింజ పండు తినిపియాలని అనుకుంటాడు మరియు నాకు అది తెలియదని అనుకుంటాడు. అందుకే నేను ఎల్లప్పుడూ అతని కోసం కొంత అదనంగా ఉంచుతాను. What did I learn from this story? True giving means when you expect nothing in return. నిజమైన దానం అంటే మీరు ప్రతిఫలంగా ఏమీ ఆశించకపోవడమే. Small acts of kindness can brighten someone's day in ways you can't imagine. చిన్న చిన్న దయగల చర్యలు ఒకరి రోజును మీరు ఊహించలేని విధంగా ప్రకాశవంతం చేస్తాయి. Even if you don't have much give, universe will give you back in unexpected ways. మీ దగ్గర పెద్దగా లేకపోయినా ఇవ్వండి, విశ్వం మీకు ఊహించని విధంగా తిరిగి ఇస్తుంది. Some of the most beautiful acts of kindness happen in silence. కొన్ని అత్యంత అందమైన దయగల చర్యలు నిశ్శబ్దంగా జరుగుతాయి. స్టోరీ విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. నేనేమన్నా మిస్టేక్స్ చెప్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటా. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రిన్సెస్ హనీ ముచ్చట్లు.